మొన్న రాజమండ్రిలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా గరికపాటి నరసింహారావు గారు బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థుల మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి భోజనం మీద, వారి ఆహార అలవాట్ల మీద, ప్రభుత్వం అందిస్తున్నటువంటి భోజనం మీద ఇవాళ దుర్మార్గంగా అగ్రకుల ఆధిపత్య దురహంకారంతో అనిశ్చిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము ఆర్ఎస్ఎఫ్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కోట్లాది మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం ద్వారా పాఠశాల డ్రాప్అవుట్స్ ని తగ్గించేటువంటి అవకాశం ఉంది. పైపెచ్చు విద్యార్థులు చదువుల మీద దృష్టి పెట్టాలంటే కడుపు నిండా తిండి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశ జనాభాలో అత్యధిక శాతం మంది విద్యార్థులకు పౌష్టికాహారం లేక ఇవాళ రక్తహీనతతోటి అనారోగ్యాలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉన్నాయి. అట్లాంటి తరుణంలో పాలక ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి మధ్యాహ్న భోజనంలో గుడ్డు ఎందుకు పెడుతున్నారు? వాళ్ళను తోడు పెళ్లి కొడుకులాగా ఇవాళ మేపుతా ఉన్నారు. వాళ్ళకు చదువు కావాలన్నా, భోజనాలు కావాలన్నా అనేటువంటి పద్ధతుల్లో నీచమైనటువంటి భాషను మాట్లాడుతూ విద్యార్థులని, వారి తల్లిదండ్రులని, పేదలని పైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే గరికపాటి గారి ప్రవచనాలని సమాజంలో కొంత మార్పు వస్తుందని చెప్పి మేమంతా భావించాం. కానీ ఇవాళ ఏ సామాజిక వర్గాలు అయితే అట్టడుగులు ఉన్నాయో అట్లాంటి వర్గాలకు అందిస్తున్నటువంటి భోజనం మీద వారి కడుపులు కొట్టేటువంటి పద్ధతుల్లో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదని చెప్పి మేము చెప్పదలుచున్నాం. బేసరంతుగా యావత్ భారతదేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. తక్షణమే పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని చెప్పి మేము ఆర్ఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.